ఉద్యమాల గడ్డ నల్గొండ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి త్యాగం మరవలేదన్నారు. విపక్ష నేత కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడడమే తక్కువ అన్నారు. ఏడాది కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా కేసీఆర్ బయటికి రావట్లేదన్నారు. వచ్చే ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లు కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి. ఈ 4 ఏళ్ళే కాదు 5 ఏళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండిగా ఆ సమయం వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేనే లేడు. ఆయన సంవత్సరం ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారా? 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అదే మా బట్టన్న 5 ఎమ్మెల్యేలు ఉన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసే నాయకుడు. 30 ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు. హరీష్, కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో. హరీష్ రావు ఏవో కేటీఆర్ మామ అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు. కేటీఆర్ ఏవో వాళ్ళ నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యిండు. నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చినాం.